నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. నిరుపేద వధువుకు పుస్తే మెట్టలు అందజేత సదాచార్ ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా భావితరాలకు మన సనాతన ధర్మం తెలియపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడమే లక్ష్యంగా సదాచార్ ట్రస్ట్ సేవలను ఇస్తుందని ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన తల్లిదండ్రులను కోల్పోయిన నిరుపేద వధువు పోల్దాసు రేణుక వైష్ణవి వివాహం నిమిత్తం మిర్యాల శివకుమార్ కవిత దంపతులు ఆర్థిక సహకారంతో అందించారు. శ్రీ వాసనాశ్రమ మహాస్వామిజీ ఆశీర్వాదంతో జీ సాయి ఈశ్వర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు తెలంగాణలో 94 మందికి పూస్తే మెట్టలు నూతన వస్త్రాలు అందించామని, సూర్యాపేట పట్టణంలోని 64 మంది నిరుపేద వధువులకు అందజేశామని తెలిపారు. వధువు పెళ్లి పత్రిక ఆధార్ కార్డుతో సంప్రదిస్తే ఎవరైనా దాతలు సహకారం చేయాలనుకుంటే పుస్తే మెట్టలు చేయించి స్వయంగా మీ చేతుల మీదుగా వధువుకు అందజేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు మిర్యాల శివకుమార్, కవిత, ఏగ విజయలక్ష్మి, హనుమంట్ల పుష్ప, ఇమ్మడి పద్మ, టి కళ్యాణి, గుండమణి కుమార్, పొల్దాస్ మహేష్ పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేటలో సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సదాచార్ ట్రస్ట్ ద్వారా భావితరాలకు మన సనాతన ధర్మం తెలియచెప్పడంతో పాటు ఒక చిన్న సేవా కార్యక్రమంగా వైశ్య కుల గురువు పరమ పూజ్య శ్రీ 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 వామనాశ్రమ మహాస్వామీజీ హల్దీపూర్ కర్ణాటక వారు ఆశీర్వదిస్తూ మరి నిరుపేదలకు మీరు పుస్తె మట్టలు అందించాలని వారు తెలియపరచడంతో హైదరాబాద్ సాయి ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈ సదాచార్ ట్రస్టు ప్రారంభించి మరి ఇప్పటి వరకు ట్రస్ట్ ద్వారా నిరుపేద వధువులకు 94 పుస్తల్ని అందించడం జరిగింది. మరి ఈరోజు సూర్యాపేటలో మిర్యాల శివకుమార్, ధర్మపత్రి కవిత గారి ఆర్థిక సహకారంతో వెలుగుపల్లి తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి గ్రామానికి చెందిన పోల్దాసు రేణుక వైష్ణవి వారి అమ్మ నాన్న ఇద్దరు కూడా పరమపదించారు. నిరుపేద వధువు వాళ్ళ అమ్మమ్మ సరే ముందుండి మరి ఈ కార్యక్రమాన్ని పెళ్లి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. మరి వారు అడిగిన వెంటనే దాత శివకుమార్, కవిత గారు స్పందించి పుస్తె మట్టలను అందించడం జరిగింది. ఇప్పటి వరకు 94 పుస్తలు హైదరాబాద్లో, సూర్యాపేటలో కలిపి నిరుపేద హిందూ మతాచారం ప్రకారం పెళ్లి చేసుకునే వధువులకు అందించడం జరిగింది. అందులో 64 పుస్తలను ఒక సూర్యాపేటలోనే అందించడం జరిగింది. ఎవరైనా నిరుపేద వధువులు పెళ్లి చేసుకునేవారు ఆసక్తి ఉన్నట్లయితే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం కానీ, వ్యవసాయం కానీ లేకుండా వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పెళ్లి పత్రిక, పెళ్లి కుదిరిన తర్వాత పత్రిక ప్రింట్ అయిన తర్వాత ఆ 3 సమర్పిస్తే ఎవరు ముందుంటే వాళ్ళకు అవకాశం ప్రకారం